డబ్బు అనేది అందరికీ కావాలి. కానీ డబ్బు అందరి దగ్గర ఉండదు. ఎందుకంటే డబ్బు సంపాదించడం వేరు, డబ్బును వాడడం వేరు. మీ చుట్టూ చూసుకోండి. కొంతమంది బాగా సంపాదిస్తారు. కానీ ఎప్పుడు టెన్షన్‌లోనే ఉంటారు. ఇంకొంతమంది తక్కువ సంపాదిస్తారు. కానీ నెమ్మదిగా ముందుకు వెళ్తుంటారు. ఇక్కడ తేడా ఏంటి? జీతం కాదు, అదృష్టం కాదు. డబ్బును చూసే దృష్టి. సాధారణ మనిషి డబ్బు చేతికి వస్తే ముందుగా ఖర్చేంటి అని ఆలోచిస్తాడు. కానీ ధనవంతుడు డబ్బు చేతికి వస్తే ముందుగా ఇది నాకు ఇంకో ఆదాయాన్ని ఎలా తెస్తుంది అని ఆలోచిస్తాడు. చాలామంది అనుకుంటారు నాకు డబ్బు ఎక్కువ ఉంటే నేను కూడా రిచ్ అవుతాను అని. కానీ నిజం ఏంటో చెప్పనా? ధనవంతుల ఆలోచన ముందుగా వస్తుంది, డబ్బే తర్వాత వస్తుంది. ధనవంతులు డబ్బును ఆనందానికి కాదు, అవకాశానికి వాడుకుంటారు. వాళ్లకు డబ్బంటే షో ఆఫ్ కాదు, సెక్యూరిటీ కూడా కాదు. అది ఒక పవర్ఫుల్ వెపన్. ఒక సాధారణ వ్యక్తి కొత్త ఫోన్ కొంటాడు. ధనవంతుడు అదే డబ్బుతో రేపు 10 ఫోన్లు కొనగలిగే పరిస్థితి తయారు చేసుకుంటాడు. వాళ్ళు ఖర్చు చేసే ముందు అడిగే ప్రశ్న ఒక్కటే, ఈ డబ్బు ఖర్చయితే నా జీవితం బలపడుతుందా లేదా బలహీనపడుతుందా అని. సాధారణ మనిషి అందరూ చేస్తున్నారని చేస్తాడు. ఆఫర్ ఉందని కొంటాడు, సేల్ ఉందని అవసరం లేని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటాడు. కానీ ధనవంతుడు అవసరం ఉందా లేదా అని మాత్రమే చూస్తాడు. అవసరం లేకపోతే 90% డిస్కౌంట్ అయినా కూడా కొనడు. ధనవంతులు అప్పును కూడా వాడుకుంటారు, కానీ ఖర్చు కోసం మాత్రం కాదు. అప్పు తీసుకుంటే అది తిరిగి చెల్లించేంత ఆదాయం ఆ అప్పే తెచ్చిపెట్టాలి. అదే వాళ్ళ నియమం. సాధారణ మనిషి జాబ్ పోతే భయపడతాడు. ధనవంతుడు ఒక ఆదాయం ఆగితే ఇంకొకటి ఉండేలా ముందే చూసుకుంటాడు. ధనవంతులు సమయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. వాళ్ళు బిజీగా ఉండరు, ప్రొడక్టివ్గా ఉంటారు. వాళ్ళ టైం వేస్ట్ అయ్యే చోట డబ్బు పెట్టడానికి కూడా వెనకాడరు. ధనవంతులు భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోరు. నాకు కావాలి అని కాదు, నాకు ఉపయోగమా అని చూస్తారు. ఒకసారి నష్టపోయినా వాళ్ళు ఆగిపోరు. నష్టం వాళ్ళను ఆపదు, వాళ్ళకి నేర్పిస్తుంది. ఇక్కడ ఒక నిజం చెప్తాను. ధనవంతులు డబ్బును ప్రేమించరు, డబ్బును నియంత్రిస్తారు. పేదవాళ్ళు డబ్బుకు పనిచేస్తారు, కానీ ధనవంతులు డబ్బుతో పనిచేస్తారు. ఈరోజు మీరు ధనవంతులా పేదవాళ్ళ కాదు, కానీ ఈరోజు మీరు చేసే నిర్ణయం రేపటి మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ రోజు నుంచి డబ్బు వచ్చినప్పుడు కాదు, డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి. ఈ ఖర్చు నన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? అక్కడే మీ భవిష్యత్ అనేది మొదలవుతుంది. డబ్బు గురించి ఒక నిజం చెప్తాను. డబ్బు ఎప్పుడూ మీ చేతిలో ఉండదు, కానీ మీరు డబ్బును అర్థం చేసుకుంటే డబ్బే మీ మాట వింటుంది. చాలామంది డబ్బు రావడం కోసం ప్రార్థిస్తారు, కానీ ధనవంతులు డబ్బుంటే పరిస్థితిని తయారు చేస్తారు. వాళ్ళు లాటరీల మీద నమ్మకం పెట్టుకోరు, అదృష్టం కోసం కూడా ఎదురు చూడరు. వాళ్ళు చేసే పని ఒక్కటే, రోజు ఒక చిన్న సరైన నిర్ణయం కష్టపడతాం తర్వాత చూసుకుందాం అని. కానీ ధనవంతుడు ఎలా అనుకుంటాడో చెప్పనా? ఇప్పుడు సరిగ్గా ఆలోచించకపోతే రేపు ఎక్కువ బాధపడాలి అని. వాళ్ళు డబ్బు వచ్చిన రోజే దాన్ని ఎలా పంచుకోవాలో నిర్ణయిస్తారు. కొంచెం జీవనానికి, కొంచెం భద్రతకు, కొంచెం అభివృద్ధికి. సాధారణ మనిషి దగ్గర మిగిలితేనే సేవ్ చేస్తాడు. ధనవంతుడి దగ్గర ముందే సేవ్ చేసి మిగిలింది ఖర్చు చేస్తాడు. ఇది చాలామందికి చిన్న మాటలా అనిపిస్తుంది, కానీ ఇదే జీవితాన్ని మార్చే అసలైన తేడా. ధనవంతులు ఒక విషయం బాగా తెలుసుకుంటారు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత మన దగ్గర నిలబెట్టుకున్నాం అన్నదే ముఖ్యం వాళ్ళకు. వాళ్ళు ఒక్కసారిగా గొప్పగా జీవించరు, నెమ్మదిగా స్థిరంగా ఎదుగుతారు. బయటికి గొప్పగా కనిపించకపోయినా లోపల చాలా స్ట్రాంగ్గా ఉంటారు. చాలామంది ధనవంతులు జీవితం చూసి అసూయపడతారు, కానీ వాళ్ళు చేసిన త్యాగం ఎవరు చూడరు. వాళ్ళు ఫ్రెండ్స్తో బయటికి వెళ్లకుండా పుస్తకం చదివిన రోజులు ఉన్నాయి, కొనలేని రోజుల్లో నేర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. ధనవంతులు అందరికీ నచ్చాలనుకోరు, వాళ్ళు తమ భవిష్యత్తుకు నచ్చాలనుకుంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అందరికీ నచ్చితే మీరు ఏమీ సాధించినట్లే. అర్థమైందా? ధనవంతులు తమ జీవితంలో ప్రతి ఖర్చును ఒక పరీక్షలా చూస్తారు. ఇది అవసరమా, ఇది విలువైనదా అని. సాధారణ మనిషి
డబ్బు పోయిందని ఏడుస్తాడు. కానీ ధనవంతుడు ఎందుకు పోయిందో అర్థం చేసుకుంటాడు. వాళ్ళు తప్పు చేస్తారు, నష్టపోతారు. కానీ మళ్ళీ అదే తప్పు తిరిగి చేయరు. కానీ ధనవంతులు తమ పిల్లలకు కూడా డబ్బు కాదు, డబ్బు అర్థం చేసుకునే బుద్ధిని నేర్పిస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆస్తి పోయినా మళ్ళీ వస్తుంది, ఆలోచన పోతే జీవితం పోతుందని. చివరిగా ఒక మాట, ధనవంతులు రాత్రికి రాత్రి తయారవ్వరు. వాళ్ళు ప్రతిరోజు తమ అలవాట్లతో తమ భవిష్యత్తును నిర్మించుకుంటారు. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారో కాదు, ఈరోజు మీరు ఏం అర్థం చేసుకున్నారో ముఖ్యం. ఈ మాటలు వినిపిస్తే సరిపోదు, ఒక చిన్న మార్పు చేయండి మీ జీవితంలో. ఈ నెల నుంచి డబ్బు వచ్చినప్పుడు కాదు, డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి. అప్పుడే డబ్బు మీ జీవితాన్ని నియంత్రించదు, మీరు డబ్బుని నియంత్రిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన శ్రావ్ స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.